హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఒక స్టోరీ చెప్తున్నాను, వినండి ఫ్రెండ్స్. స్టోరీ చాలా బాగుంటుంది. స్టోరీ నేమ్ వచ్చేసి అమ్మ మాట. సీతాపురంలో అనే ఊరిలో రాజన్నకు మేకల మంద ఉంది. ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకువెళ్ళేవాడు. ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది. పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయేది. ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, మంద నుంచి బయటకు వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది. అయితే తల్లి తనపై కావాలనే కోపపడుతుందని, బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుందని, తన సంతోషానికి అడ్డు చెబుతున్నదని తల్లిపై కోపం పెంచుకుంది. ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఒక్కసారిగా పంజా విసిరి మేకపిల్లను తినేసింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఈ కథ యొక్క నీతి, పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే, వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు. చూసారా ఫ్రెండ్స్, పెద్దలు ఏది చెప్పినా అది మంచి కోసమే. వాళ్ళు మనకి ఏది కీడు చేయాలని కోరుకోరు. వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి. ఈ స్టోరీకి నేను అయితే పేరు అమ్మ మాట అని పెట్టాను. మీరు ఈ స్టోరీకి కరెక్ట్ నేమ్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ స్టోరీ కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.